Hello everyone, this is Harsha. Welcome to my channel Crypto Telugu. So hi guys, ee roju manam important topic gurinchi detail discuss chestunnam. Ee roju mana topic vachesi Bitcoin, NFTs or ordinals. సో ఆర్డినల్స్ ఏంటి, ఈ వీడియోలో నేను ఆర్డినల్స్ అంటే ఏంటి, ఇన్స్క్రిప్షన్స్ అంటే ఏంటి, వీటి ప్రోస్ అండ్ కాన్స్, మీ ఫస్ట్ వ్యాలెట్ ఏదైతే ఉందో దాన్ని ఎలా సెటప్ చేసుకోవాలి, మీ ఫస్ట్ ఎన్ఎఫ్టీ ఎలా మింట్ చేయాలి అండ్ దాన్ని ఎలా ట్రేడ్ చేయాలి, టాప్ ప్రాజెక్ట్స్ ఏంటి, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి, సో అన్ని డీటెయిల్స్ వీడియోలో ఉంటాయి. సో వీడియో ఖచ్చితంగా ఎన్వర్డ్ చేయండి, విత్ లైవ్ డెమో చూపిస్తాను. సో అంతకన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ మెన్షన్ లేదా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్స్లో మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. సో వీడియో స్టార్ట్ చేయకుండా ముందు నా ఛానల్ ఫస్ట్ మెన్షన్ అయితే వెంటనే లైక్ బటన్ అనేది క్లిక్ చేసేయండి. So let's begin the video guys. సో ఫస్ట్ థింగ్, ఇప్పుడు కరెంట్ హాట్ టాపిక్ వచ్చేసి బిట్ కాయిన్ ఎన్ఎఫ్టీ. సో కరెక్ట్ గైస్, సో ఇప్పుడు మనం బిట్ కాయిన్స్ లో కూడా ఎన్ఎఫ్టీ కాన్సెప్ట్ అనేది వచ్చింది. సో ఇండైరెక్ట్లీ ఇట్స్ సంథింగ్ న్యూ, బట్ ఇందులో మనకు అన్ని డీటెయిల్స్ అనేది మీకు చెప్తాను అనమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వాట్ ఈజ్ ఆర్డినల్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు మనం ఈ టాపిక్ గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి టు నో ద కరెంట్ ట్రెండ్, అండ్ దాని తర్వాత ఆబ్వియస్లీ టు మేక్ సమ్ మనీ, అండ్ ఓవర్ దాట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీంట్లో చాలా అంటే చాలా స్కామ్స్ ఉన్నాయి అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ అన్ఆర్గనైజ్డ్. అండ్ మీకు ఈ పర్టికులర్ కాన్సెప్ట్ గురించి ఐడియా లేకుంటే మీరు ఈజీగా స్కామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో టు స్టార్ట్ విత్ ఈ పర్టికులర్ ఇన్స్క్రిప్షన్ 602, ఇది వచ్చేసి బిట్ కాయిన్ ఆర్డినల్ పంప్. సో ఈ ఎన్ఎఫ్టీ వచ్చేసి $136,000 కి సెల్ అయింది. సో దట్ ఈస్ ద అచీవ్మెంట్. సో ఇట్లా మల్టిపుల్ ఎన్ఎఫ్టీస్ అనేవి, ఎర్లీ స్టేజ్ ఎన్ఎఫ్టీస్ అనేవి మనకు ఇందులో పాపులర్ అవుతున్నాయి. అండ్ ఈ ఇన్స్క్రిప్షన్ నెంబర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇందులో ఆ నెంబర్స్ ఏంటి, దాని రిలవెన్స్ ఏంటి మీకు కమింగ్ ఇప్పుడు వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ థింగ్, వాట్ ఈజ్ ఆర్డినల్. సో ఆర్డినల్ అనేది ఒక ఫస్ట్ ప్రాజెక్ట్ ఎయిమింగ్ టు బ్రింగ్ ఎన్ఎఫ్టీస్ టు బిట్ కాయిన్ ఎకోసిస్టమ్. సో ఆర్డినల్స్ అనేది ఒక ప్రాజెక్ట్ గైస్, బట్ ఈ ప్రాజెక్ట్ ఎలా పాసిబుల్ అయిందంటే ఇన్ 2021 ట్యాప్ రూట్ అనే బిట్ కాయిన్ అప్గ్రేడ్ అనేది జరిగింది. ఈ అప్గ్రేడ్ లో ఏం జరిగిందంటే బిట్ కాయిన్ లో ట్రాన్సాక్షన్ లో ఎంత సైజ్ అప్ టు ద బ్లాక్ సైజ్ అప్ టు 4 MB బ్లాక్ సైజ్ కెపాసిటీ ఉన్న ట్రాన్సాక్షన్ మీరు సెండ్ చేయొచ్చు అనమాట. ఇంతకుముందు బిఫోర్ ట్యాప్ రూట్ ఒక స్పెసిఫిక్ రిస్ట్రిక్షన్ ఉండేది, ఇంత సైజ్ ట్రాన్సాక్షన్ మాత్రమే సెండ్ చేయాలని. బట్ ఇప్పుడు ఎనీ ఇండివిజువల్ ఎంత అమౌంట్ అన్నా సెండ్ చేయొచ్చు. సో ఈ న్యూ ఫీచర్స్ రావడం వల్ల ఒక ప్రాజెక్ట్ వచ్చేసి ఆర్డినల్ అనే ప్రాజెక్ట్ వచ్చేసి ఒక కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది. ఆ ప్లాట్ఫామ్ లో మీరు ఏం చేయొచ్చు అంటే ఒక ఇమేజ్ ఆర్ ఎ వీడియో ఆర్ సంథింగ్, ఇట్లాంటి ఇమేజ్ ని మీరు బ్లాక్ చైన్ లో సతోషీస్ పైన ప్రింట్ చేయొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే నేను ప్రింట్ చేసిన ఇన్స్క్రిప్షన్ 44810, ఇది వచ్చేసి నా అఫీషియల్ ఆర్డినల్. సో ఈ పర్టికులర్ ఆర్డినల్ ఇమేజ్ వచ్చేసి ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఒక సతోషి, బిట్ కాయిన్ ని సతోషిస్ లో మెజర్ చేస్తాం కదా, ఒక సతోషి పైన ప్రింట్ అయ్యి దాన్ని నేను త్రూ ట్రాన్సాక్షన్ సెండ్ చేయొచ్చు అనమాట. సో దట్ ఈస్ కంప్లీట్లీ న్యూ అండ్ వెరీ అవుట్ ఆఫ్ ద బాక్స్ కాన్సెప్ట్. సో ఇది వచ్చేసి ఆర్డినల్స్ ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేసింది. సో నెక్స్ట్ థింగ్, ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీనిలో నెక్స్ట్ థింగ్, వాట్ ఈజ్ ఇన్స్క్రిప్షన్. సో ఇన్స్క్రిప్షన్ అంటే మీకు ఇందాకే చెప్పాను. సో ఇందులో మనం ఏదైతే ఎన్ఎఫ్టీస్ ని మింట్ చేస్తున్నామో అది ఎక్కడ ఐపీఎఫ్ఎస్ లో కానీ ఆన్లైన్ సర్వర్లో కానీ ఉండట్లేదు, అది డైరెక్ట్ గా మీ బిట్ కాయిన్ బ్లాక్ చైన్ బిట్ కాయిన్ సతోషి పైన ప్రింట్ అవుతుంది. సో అంటే మీ బిట్ కాయిన్ సతోషి పైన ఈ ఇమేజ్ అనేది లోడ్ అవుతుంది. సో నేను ఎప్పుడైతే ఆ బిట్ కాయిన్ సతోషి ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేస్తే ఈ ఇమేజ్ కూడా ఆ ట్రాన్సాక్షన్ తో పాటు ఆ సతోషి పాటు వెళ్ళిపోతుంది టు ద రిసీవర్ వ్యాలెట్. సో దట్ ఈస్ ఇన్స్క్రిప్షన్. సో ఇది ఇన్స్క్రిప్షన్ అనేది. సో ఇందులో ప్రతి ట్రాన్సాక్షన్ ఆర్డినల్స్ లో ఏదైతే ఒక కొత్త ఇన్స్క్రిప్షన్ ఆర్ కొత్త ఎన్ఎఫ్టీ మింట్ అవుతుందో దానికి ఒక ఎన్ఎఫ్టీ సీక్వెన్స్ వస్తుంది. సో కరెంట్లీ ఇక్కడ చూడొచ్చు, కరెంట్ ఇన్స్క్రిప్షన్ సీక్వెన్స్ అనేది మీరు ఆర్డినల్ హోమ్ పేజ్ లోనే చూడొచ్చు. 48,000 అంటే లెస్ దాన్ 50,000 ఆర్డినల్స్ మాత్రమే మింట్ అయ్యాయి ఇప్పుడు వరకు. సో ఈ నెంబర్ కూడా వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో నెక్స్ట్ థింగ్, వాట్ ఈస్ ప్రోస్ అండ్ కాన్స్, అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఏంటి. సో ఫస్ట్ మీకు అడ్వాంటేజ్ ఏంటో చెప్తాను ఈ బిట్ కాయిన్ ఎన్ఎఫ్టీస్ వల్ల. సో యువర్ జేపీజీ ఈజ్ ఆన్ సతోషి, నాట్ ఆన్ ఐపీఎఫ్ఎస్. సో ఐపీఎఫ్ఎస్ ఏంటంటే బేసికలీ మనకి ఎనీ అదర్ ఎన్ఎఫ్టీస్, ఇప్పుడు వరకు ఎన్ని ఎన్ఎఫ్టీస్ మీరు చూసారో ఇథీరియం కానీ సొలానో కానీ, ఈ ఎన్ఎఫ్టీస్ యాక్చువల్ ఇమేజ్ అనేది ఐపీఎఫ్ఎస్ అనే డిఫరెంట్ సర్వర్ లో ఉంటుంది. అండ్ ఆ ఎన్ఎఫ్టీలో ఓన్లీ మెటా డేటా అనేది మాత్రమే బ్లాక్ చైన్ లో స్టోర్ అయి ఉంటుంది. సో బట్ దీంట్లో ఆర్డినల్స్ లో ఆ ఇమేజ్ అనేది డైరెక్ట్ గా మీ సతోషి పైన ప్రింట్ అయి ఉంటుంది. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ఆర్డినల్స్. సో అందుకు ఇది వన్ ఆఫ్ ద పాజిటివ్ వే అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ ద ఆర్డినల్స్.
దెన్ నెక్స్ట్ థింగ్ నో అడిషనల్ టోకన్. సో దీనిలో మనకు ఇథీరియంలో అయితే ERC 721 స్టాండర్డ్ అనేది ఉంది ఫర్ ఎన్ఎఫ్టీస్ అండ్ అనదర్ స్టాండర్డ్ కూడా ఉన్నాయి. బట్ దీంట్లో అట్లాంటి డిఫరెంట్ టోకన్స్ ఏమీ లేవు, డైరెక్ట్ గా మీ బిట్ కాయిన్ పైనే ప్రింట్ అయి ఉంటుంది యువర్ ఎన్ఎఫ్టీ అండ్ ఇట్స్ ఆన్ బిట్ కాయిన్. సో డైరెక్ట్లీ ఇట్స్ ఆన్ బిట్ కాయిన్ చైన్ అంటే ఇట్ ఈస్ యాజ్ సెక్యూర్ యాజ్ బిట్ కాయిన్. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజ్. సో కమింగ్ టు డ్రాబ్యాక్. సో డ్రాబ్యాక్స్ అనేవి చాలా ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఇది చాలా స్లో. సెకండ్ థింగ్ ఇట్ ఈస్ వెరీ వెరీ కాంప్లెక్స్. సో కామన్ యూజర్ అనేది దీన్ని సింపుల్ గా యూజ్ చేయలేరు బికాస్ ఇట్ ఈస్ ఇన్ ద ఎర్లీ స్టేజ్. సో ఇప్పుడు చాలా అంటే చాలా ఎర్లీ స్టేజ్ లో ఉంది. దెన్ ఇట్ ఈస్ టోటలీ అన్ఆర్గనైజ్డ్ మార్కెట్. సో ఎవరన్నా ఏ ప్రాజెక్ట్ అన్నా ఏ ఇమేజ్ అన్నా తీసేసి ఇన్స్క్రిప్షన్ చేసేస్తున్నారు, ఇష్టం వచ్చినట్లు స్కామ్స్ అవుతున్నాయి. అండ్ మీరు చూసుకున్నట్లయితే కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ బిట్ కాయిన్ పంక్స్ అనే ప్రాజెక్ట్ లిటరల్లీ ఆ 10,000 ఒరిజినల్ క్రిప్టో పంక్స్ ఇమేజెస్ ని వీళ్ళు బిట్ కాయిన్ లో మింట్ చేశారు. దేర్ ఈస్ నో IP లైసెన్సింగ్, నథింగ్. సో కంప్లీట్ నాన్ సెన్స్ అనేది ఇందులో క్రియేట్ అవుతుంది. సో దట్ ఈస్ అ ప్రాబ్లమ్. సో కంప్లీట్లీ అన్ఆర్గనైజ్డ్ కేటగిరీ ఆఫ్ ఎన్ఎఫ్టీస్ దీస్ ఆర్. అండ్ దీంతో పాటు ఈవెన్ బోర్డ్ ఎన్ఎఫ్టీస్ కూడా ప్రింట్ అవుతున్నాయి ఇష్టం వచ్చినట్లు. సో ఆల్ కాపీ ప్రాజెక్ట్స్ దీనిలో యాక్చువల్ జెన్యూన్ ప్రాజెక్ట్స్ అనేవి చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ థింగ్ నో మార్కెట్ ప్లేస్. సో మీరు ఏదైనా సెల్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇథీరియంకి ఓపెన్సీ అలా ఉంది, బట్ దీంట్లో మార్కెట్ ప్లేసెస్ అనేవి ఇంకా లేవు. సో రైట్ నో ఇది OTC డీల్స్ లో జరుగుతుంది, అంటే ఒకరికి ఏదైతే డిస్కార్డ్ ఛానల్స్ ఉన్నాయో త్రూ OTC డీల్స్ జరుగుతున్నాయి. అండ్ దెన్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి UI UX ఇస్ వెరీ పూర్. సో ఆర్డినల్ వెబ్సైట్ చూడొచ్చు, ఇట్స్ బేసిక్ నెంబర్స్. సో దట్ ఈస్ వన్ థింగ్. దెన్ యూ కెన్ లూజ్ యువర్ ఎన్ఎఫ్టీ ఇఫ్ యు ఆర్ ఎ న్యూబీ. సో మీకు ఈ పర్టికులర్ కాన్సెప్ట్ గురించి ఐడియా లేకుంటే మీరు నార్మల్గా ట్రాన్సాక్షన్ చేస్తూ ఈ మీ ఎన్ఎఫ్టీ ఇన్స్క్రిప్షన్ ఉన్న సతోషిని మీరు ఎవరికో యాక్సిడెంటల్లీ కూడా సెండ్ చేసే ఛాన్స్ ఉంది. సో యూ షుడ్ బీ అవేర్ వాట్ యూర్ డూయింగ్. సో ఇది బ్యాక్ డ్రాప్. సో నా ఇప్పుడు ఫస్ట్ థింగ్, సో ఇప్పుడు మీ ఫస్ట్ వ్యాలెట్ ఆర్ మీ ఈ ఆర్డినల్స్ ఆర్ ఇన్స్క్రిప్షన్స్ ని ఎక్కడ స్టోర్ చేసుకోవాలి. సో మీరు ఇక్కడ ఈ స్టోర్ చేసుకోవాలంటే మీ దగ్గర బిట్ కాయిన్ వ్యాలెట్ ఉండాలి. దెన్ ఓవర్ దాట్ ఇందులో 2 ఇంపార్టెంట్ వేస్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి మీరు ఫుల్ సెండ్ రిసీవ్ మింట్ అన్ని చేయాలంటే మీ దగ్గర ఫుల్ బిట్ కాయిన్ కోర్ నోడ్ వ్యాలెట్ అనేది ఉండాలి, విచ్ మీన్స్ యూ హ్యావ్ టు డౌన్లోడ్ అరౌండ్ 450 to 500 GB ఆఫ్ బిట్ కాయిన్ బ్లాక్ చైన్. సో విచ్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో అందుకే చెప్పాను ఇది కంప్లీట్లీ కాంప్లెక్స్ అండ్ మీరు ఒక నోడ్ లాగా రన్ చేయాలి. సో ఇట్స్ కంప్లీట్లీ కాంప్లెక్స్ ప్రాసెస్. బట్ దెర్ ఈస్ ఎ సెకండ్ వే. సెకండ్ వే ఏంటంటే సింపుల్ వే. ఒక సింపుల్ బిట్ కాయిన్ QT వ్యాలెట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు జస్ట్ లైక్ స్పారో. బట్ ఇందులో ఏంటంటే మీరు ఓన్లీ ఆన్లైన్ థర్డ్ పార్టీ టూల్స్ తో మింట్ చేసి మీ ఎన్ఎఫ్టీని హోల్డ్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ చేయాలి. అండ్ దీనిలో మీరు ట్రాన్సాక్షన్ చేయలేరు, ఆ ఎన్ఎఫ్టీని ఎవరికి సెండ్ చేయలేదు. సో నాది ఈ ఎన్ఎఫ్టీ వచ్చేసి నా స్పారో వ్యాలెట్ లో ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత నేను దాన్ని ఎవరికి కూడా సెండ్ కూడా చేయలేను. సో దాట్ ఈస్ అ ప్రాబ్లమ్ విత్ ద సెకండ్ మెథడ్. బట్ ఫర్ ద టైమ్ బీయింగ్ మనం సెకండ్ మెథడ్ యూజ్ చేస్తాం. ఎందుకంటే వన్స్ మనం ఎన్ఎఫ్టీస్ ని మింట్ ఎలా చేయాలి, హోల్డ్ ఎలా చేయాలి, ఏదైనా సడన్ గా మంచి ప్రాజెక్ట్ వస్తే దాన్ని మింట్ చేయడానికి యూ షుడ్ బి ప్రిపేర్డ్. మనం మింట్ చేసి హోల్డ్ చేసుకోవచ్చు. వన్స్ మార్కెట్ ప్లేసెస్ లాంచ్ అవగానే వాటిని మనం ఆ డిఫరెంట్ వ్యాలెట్ కి మైగ్రేట్ ఇంపోర్ట్ చేసుకొని అందులో మనం సెల్ చేయొచ్చు. సో ఫస్ట్ సెకండ్ మెథడ్ అనేది మనం ఇప్పుడు ఫాలో చేద్దాం. సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తాను. ఫస్ట్ మీకు స్పారో వ్యాలెట్ డౌన్లోడ్ చేసుకోవాలి, లింక్ కింద డిస్ప్లేలో ఉంటుంది. సో మీకు కావాల్సిన వర్షన్ విండోస్ ఆర్ లైనెక్స్ సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసినప్పుడు నెక్స్ట్ అని కొట్టేసేయండి 3-4 టైమ్స్. దాని తర్వాత కాన్ఫిగర్ సర్వర్ అనే ఆప్షన్ కొట్టేసేయండి. ఇక్కడ పబ్లిక్ సర్వర్ సెలెక్ట్ చేసుకొని క్రియేట్ న్యూ వ్యాలెట్ కొట్టేయండి. సో ఇక్కడ వ్యాలెట్ నేమ్ ఎంటర్ చేయండి. నేను క్రిప్టో తెలుగునే ఎంటర్ చేశాను. సో క్రియేట్ వ్యాలెట్ బటన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్లో మీకు మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి. దీనిలో థర్డ్ ఆప్షన్ న్యూ ఆర్ ఇంపోర్ట్ సాఫ్ట్వేర్ వ్యాలెట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీరు మెమోనిక్ ఫేజెస్ ఉంది కదా, ఇక్కడ యూజ్ వర్డ్స్ లో 24 కావాలంటే 24 ఆర్ 12, 18 మీ రిక్వైర్మెంట్ చేయండి. 12 చేసే ఇట్ ఈస్ ఎ బేసిక్ వన్. సో 12 వర్డ్స్ నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వచ్చేసి జనరేట్ బటన్ క్లిక్ చేసి కన్ఫర్మ్ బ్యాకప్ అని కొట్టేసి ఈ వర్డ్స్ ఏవైతే ఇక్కడ మీకు 12 వర్డ్స్ చూపిస్తుందో దాన్ని సేవ్ చేసుకోండి. ఎందుకంటే వన్స్ ఫ్యూచర్ లో ఆర్డినల్స్ వ్యాలెట్ అనేది లాంచ్ అవగానే ఈ సీడ్ ఫ్రేజ్ తో మీరు ఆ వ్యాలెట్ లో లోడ్ చేసుకొని మీ ఎన్ఎఫ్టీస్ అనేది అందులో ట్రేడ్ ఆర్ సెల్ ఆర్ సెండ్ అనేది చేయొచ్చు అనమాట. సో వన్స్ ఈ కన్ఫర్మ్ బ్యాకప్ బటన్ పైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ సీడ్ ఫ్రేజ్ చూపిస్తుంది, ఒక పాపప్ వస్తుంది కన్ఫర్మేషన్ కి. ఆ కన్ఫర్మేషన్ కొట్టి రీ ఎంటర్ వర్డ్స్ అనే బటన్ పైన క్లిక్ చేసి ఆ 12 వర్డ్స్ ని సేమ్ సీక్వెన్స్ లో మళ్ళీ ఎంటర్ చేసి మీరు అప్లై ఇక్కడ చూడొచ్చు. సేమ్ ఎంటర్ పెట్టేసి క్రియేట్ కీస్ కొట్టేసి ఇక్కడ ఇంపోర్ట్ అయిపోయింది కదా, ఇక్కడ కింద వచ్చేసి లెఫ్ట్ సైడ్ లో ఓన్లీ వ్యాలెట్ అనే బటన్ క్లిక్ చేసి మీకు సెట్టింగ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లై అనే బటన్ క్లిక్ చేయగానే మీకు పాస్వర్డ్ అడుగుతుంది. సో ఇక్కడ పాస్వర్డ్ సెట్ చేయగానే మీ వ్యాలెట్ అనేది క్రియేట్ అయిపోతుంది, రైట్ సైడ్ లోడ్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు ట్రాన్సాక్షన్ 0 రిసీవ్ బటన్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ వ్యాలెట్ అనేది క్రియేట్ అయి ఉంటుంది. సో ఈ వ్యాలెట్ మీ రిసీవింగ్ వ్యాలెట్. సో అది కాపీ చేసుకోండి. దెన్ నెక్స్ట్ స్టెప్, సో మీ ఫస్ట్ ఎన్ఎఫ్టీ ఆర్ ఇన్స్క్రిప్షన్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. సో దీనికి
మనకు నార్మల్గా అయితే ఫస్ట్ మెథడ్లో అయితే మీ దగ్గర ఫుల్ బిట్కాయిన్ కోర్ నోడ్ ఉండాలి, బట్ అది లేదు కాబట్టి వీ విల్ బీ యూజింగ్ ఏ థర్డ్ పార్టీ టూల్ విచ్ ఇస్ ఏ ఆర్డినల్ బాట్. సో ఈ ఆర్డినల్ బాట్ ఏం చేస్తుందంటే ఇక్కడ మీకు డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్ చూపిస్తుంది ఇమేజ్ది. సో ఈ బటన్ క్లిక్ చేయగానే మీకు ఒక పాప్ వస్తుంది, అక్కడ మీకు కావాల్సిన ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఇమేజ్ సైజ్ వచ్చేసి 19 KB విచ్ ఈస్ లెస్ దాన్ 20 KB. అండ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మీ ఇమేజ్ సైజ్ ఎంత పెద్దగా ఉంటే, ఎంత హై ఉంటే మీరు అంత అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఫర్ మింటింగ్ కాస్ట్. సో అంటే గ్యాస్ ఫీజ్ అంత ఎక్కువ పడుతుంది, ఎందుకంటే మనం ఎంతైతే సైజ్ ఇమేజ్ ఉందో అది బిట్కాయిన్ సతోషి పైన ప్రింట్ చేస్తున్నాం. సో దాట్ విల్ బి ద గ్యాస్ కాస్ట్. సో అందుకే జాగ్రత్తగా చిన్న చిన్న ఇమేజెస్ని తీసుకోండి. మేబీ 20 KB కన్నా తక్కువ అనేది యూజ్ చేస్తే మీరు $40 ఆర్ $45 లోపు మీరు మింట్ అనేది చేయొచ్చు. దెన్ నెక్స్ట్ స్టెప్, బిట్కాయిన్ అడ్రస్ ఉంది కదా మీ స్పారో వ్యాలెట్లో కాపీ చేసుకొని ఇక్కడ పే చేసేయండి. అండ్ దెన్ ఇక్కడ ఆన్ చైన్ ఫీజు ఉంది కదా, ఎకనామీ అంటే తక్కువ ఫీజు పడుతుంది, ఇక్కడ $34. దీన్ని మీరు డ్రాగ్ చేసి హై స్పీడ్ పెట్టుకుంటే $39 పడుతుంది. సో వన్స్ మీరు డీటెయిల్స్ చెక్ చేయగానే సబ్మిట్ అండ్ పే ఇన్వాయిస్ అనే బటన్ క్లిక్ చేయాలి. వన్స్ ఇది క్లిక్ చేయగానే మీకు ఒక క్యూఆర్ వస్తుంది, ఇక్కడ లైట్నింగ్ BTC ఉంటుంది. మీరు ఇందులోకి ఈ వ్యాలెట్ అడ్రస్కి యూజింగ్ సెంట్రలైజ్ ఎక్స్చేంజ్ సెండ్ చేసుకోవచ్చు. సో లైట్నింగ్ బిట్కాయిన్ యూ కెనాట్ సెండ్. సో మనం ఆన్ చైన్ బిట్కాయిన్ సెలెక్ట్ చేస్తే ఒక అడ్రస్ వస్తుంది, దానికి మనం సెండ్ చేయాలి. ఎంత అమౌంట్ సెండ్ చేయాలి, వీళ్ళు సర్వీస్ ఫీజ్ యాడ్ చేసి టోటల్ అమౌంట్ ఇక్కడ చూపిస్తున్నారు కదా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సతోషిస్, దాన్ని మనం బిట్కాయిన్కి కన్వర్ట్ చేసుకొని అంత అమౌంట్ ఆఫ్ బిట్కాయిన్ మనం పే చేయాలి, ఎగ్జాక్ట్ అమౌంట్ సెండ్ చేయాలి. సో జస్ట్ దీన్ని కాపీ చేసుకోండి. ఒక కన్వర్టర్ ఉంది, కన్వర్టర్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఇక్కడ వచ్చేసి సతోషి స్పేస్లో ఏదైతే నెంబర్ కాపీ చేస్తారో అది ఇక్కడ పే చేసినా అది మీకు ఇక్కడ బిట్కాయిన్ ఫార్మాట్లో ఇస్తుంది. సో బిట్కాయిన్స్ ఫార్మాట్లో రాగానే దాన్ని కాపీ చేసుకోండి. ఇక్కడ లైట్నింగ్ ఉంది కదా, దీన్ని వచ్చేసి ఆన్ చైన్ BTC సెలెక్ట్ చేసుకొని ఈ వ్యాలెట్ అడ్రస్ని కాపీ చేసుకోండి. సో ఈ అడ్రస్కి మీరు ఆ అమౌంట్ ఆఫ్ సతోషి సెండ్ చేయాల్సి ఉంటుంది. సో జస్ట్ ఈ వ్యాలెట్ కాపీ చేసుకోండి. నేను బైనాన్స్ యూజ్ చేస్తున్నాను, బైనాన్స్లో బిట్కాయిన్ కొంచెం బై చేసి అమౌంట్ బిట్కాయిన్ వ్యాలెట్ ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ బిట్కాయిన్ వచ్చేసింది కదా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గైస్, ఇక్కడ నెట్వర్క్ ఫీజ్ అనేది మీరు సెండ్ చేసే అమౌంట్లో డిడక్ట్ అవుతుంది. సో మీరు ఏం చేయాలి, ఈ నెట్వర్క్ ఫీజ్ని టోటల్ అమౌంట్కి యాడ్ చేసి ఆ అమౌంట్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ జస్ట్ దీన్ని కాపీ చేసుకోండి, క్యాల్కులేటర్ ఓపెన్ చేసి అమౌంట్ పే చేయండి, ఫీ అమౌంట్ ప్లస్ ఇక్కడ మనకి సతోషిస్ కన్వర్ట్ చేసాం కదా BTCకి, దాన్ని కాపీ చేసుకోండి, దాన్ని ఇక్కడ పే చేసి రెండింటిని యాడ్ చేయండి. సో రెండు యాడ్ చేయగానే ఒక నెంబర్ వస్తుంది, దీన్ని కాపీ చేసుకొని బైనాన్స్లోకి వెళ్ళండి, ఇక్కడ విత్డ్రాల్ అమౌంట్లో పే చేయండి. సో వన్స్ ఇక్కడ పే చేయగానే ఇక్కడ చూడొచ్చు ఫైనల్ ఆఫ్టర్ ఫీ డిడక్షన్ 0.00175809. సో ఎగ్జాక్ట్ అమౌంట్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ మ్యాచ్ అవ్వాలి 1,75809. సో ఇప్పుడు మ్యాచ్ అవుతుంది, విత్డ్రా కొట్టేసి కన్ఫర్మ్ చేయండి. అండ్ వన్స్ ఈ ట్రాన్సాక్షన్ సక్సెస్ అవగానే మీకు ఈ పేమెంట్ అనేది కంప్లీట్ అవుతుంది అండ్ మీ ఇన్స్క్రిప్షన్ అనేది ప్రింట్ అవుతుంది. బట్ ఈ కంప్లీట్ ప్రాసెస్ అట్లీస్ట్ మీకు 1 or 2 hours పడుతుంది. సో మీరు కావాలంటే ఆ ట్రాన్సాక్షన్ హ్యాష్ బైనాన్స్లో ఇచ్చింది బ్లాక్ చైన్ ఎక్స్ప్లోరర్లో చెక్ చేయొచ్చు. 5 to 6 కన్ఫర్మేషన్ అవగానే మీ ట్రాన్సాక్షన్ సక్సెస్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు 1-6 కన్ఫర్మేషన్ రాగానే ఒక 30 minutes వెయిట్ చేయండి. 6 కన్ఫర్మేషన్కి 1.5 hour పడుతుంది. దాని తర్వాత 30 minutes వెయిట్ చేసి మళ్ళీ ఆర్డినల్ స్పేస్లో వస్తే మీకు ఆ పేమెంట్ చేశారు కదా అక్కడ ఒక యువర్ ఆర్డర్ ఐడి అనే ఒక డీటెయిల్ వస్తుంది. సో ఈ ఆర్డర్ ఐడిని కాపీ చేసుకోండి. ఈ ఆర్డర్ ఐడి వెరీ ఇంపార్టెంట్, అది కాపీ చేసుకొని ఒక సేవ్ ప్లేస్లో సేవ్ చేసుకోండి. కింద మీరు ఆర్డర్ ఐడి ఎంటర్ చేసి, సో ఇక్కడ ఆర్డర్ ఐడి ఎంటర్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్లో ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ పేమెంట్ లింక్ అని ఉంది కదా, ఇది మనం చేసిన పేమెంట్ లింక్, ఇన్స్క్రిప్షన్ ట్రాన్సాక్షన్ ఇక్కడ వస్తుంది. సో ఇది క్లిక్ చేస్తే వీ కెన్ సీ అవర్ ఇన్స్క్రిప్షన్. సో ఇక్కడ చూసిన ఇన్స్క్రిప్షన్ నేనైతే ఇమేజ్ అప్లోడ్ చేస్తానో నా అఫీషియల్ ఈ ఇమేజ్కి IP రైట్స్ ఉన్నాయి నా దగ్గర. సో నా అఫీషియల్ మ్యూటెంట్ ఏప్ ఇమేజ్ని నేను ఇందులో అప్లోడ్ చేశాను. సో దిస్ ఈజ్ మై ఇన్స్క్రిప్షన్ 44810. అండ్ ఇక్కడ చూడొచ్చు సెండింగ్ స్టేటస్. సో యువర్ ఆర్డినల్ ఈజ్ ఇన్స్క్రైబ్డ్ అండ్ ఇట్ ఈస్ ఇన్ క్యూ. when it is your turn, it will be sent to your address you provided. సో ఇక్కడ మనం ఏదైతే అడ్రస్ ఇచ్చామో ఆ అడ్రస్కి మేబీ తర్వాత రిసీవ్ అవుతుంది. బట్ ఈవెన్ నేను 24 hours అయింది వెయిట్ చేసి ఇంకా నా వ్యాలెట్లోకి ఆ ట్రాన్సాక్షన్ అనేది రాలేదు. సో వెరీ స్లో నెట్వర్క్ రైట్ నో. సో మీరు వెయిట్ చేయాలి, అంతకుమించి ఏం చేయలేరు. సో బేస్డ్ ఆన్ యువర్ స్పీడ్ ఈ ట్రాన్సాక్షన్స్ అని వస్తాయి. రైట్ నో దెర్ ఈజ్ నో ట్రాన్సాక్షన్. బేసికల్ ఆ ట్రాన్సాక్షన్ రాగానే ఇక్కడ ట్రాన్సాక్షన్స్లో మీకు ఒక సింగిల్ ట్రాన్సాక్షన్ కనిపిస్తుంది. సో దాన్ని మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. దెన్ దాని తర్వాత ఇంపార్టెంట్ థింగ్, దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ NFT. సో ఆన్ బిట్కాయిన్ మీరు మింట్ చేశారు, దాట్స్ ఇట్. ఇప్పుడు అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో మీరు ఈ NFT మింట్ చేసినంత సరిపోదు, దీనిలో వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. ఆ ఇమేజ్ అయితే ఉందో మీ సతోషి రూపంలో మీ వ్యాలెట్లో వచ్చి క్రెడిట్ అవుతుంది ఇక్కడ. దెన్ ఇన్ కేస్ మీరు ఇంకొక NFT మింట్ చేయాలంటే డోంట్ యూజ్ సేమ్ వ్యాలెట్. సో రైట్ సైడ్లో మీకు గెట్ న్యూ అడ్రస్ నెక్స్ట్ అడ్రస్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇంకో అడ్రస్ వస్తుంది.
ఆ అడ్రస్ని కాపీ చేసుకొని యూజ్ చేసుకోండి. సో ఎందుకంటే ఒకే అడ్రస్లో మీరు మల్టిపుల్ ఎన్ఎఫ్టీస్ పెట్టుకుంటే యూ విల్ బీ కన్ఫ్యూజ్డ్. సో ఎందుకంటే ఇది యూఐ ఇంత బాగాలేదు. సో మీరు కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్, ఏదైతే వ్యాలెట్లో మీరు సతోషి ఆర్ ఇన్స్క్రిప్షన్ని రిసీవ్ చేసుకున్నారో దాంట్లో మీరు బిట్ కాయిన్ ట్రాన్సాక్షన్ చేయొద్దండి. ఎందుకంటే మీరు సెండ్ చేసే బై మిస్టేక్ ఏదైతే బిట్ కాయిన్ ఉందో ఆ సతోషి పైన ప్రింట్ ఉందో అది వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. సో జాగ్రత్తగా పెట్టుకోండి. అండ్ దీస్ ఆర్ ద సమ్ ప్రికాషన్స్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీళ్ళు సూన్ ఆర్డినల్స్ వ్యాలెట్ అనేది లాంచ్ అవుతుంది, ఆర్డినల్స్ వ్యాలెట్. సో దీనిలో వన్స్ ఇది లాంచ్ అవగానే మీరు ఏదైతే స్పారో వ్యాలెట్ బ్యాకప్ ఫ్రేజెస్ ఉన్నాయో అది ఇందులో లోడ్ చేసుకొని ఇందులో మీరు మీ ఎన్ఎఫ్టీస్ని అండ్ బిట్ కాయిన్ని సపరేట్ చేసి ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఎన్ఎఫ్టీ అండ్ బిట్ కాయిన్ని సపరేట్గా సెండ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో వన్స్ ఇది లాంచ్ అవగానే నేను పోస్ట్ చేస్తాను. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్, నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? సో దీనిలో చాలా అంటే చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అండ్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ మీరు ఎలా ఐడెంటిఫై చేయాలంటే బేస్డ్ ఆన్ ద ఇన్స్క్రిప్షన్ నెంబర్. సో చాలా ప్రాజెక్ట్స్ అండర్ 1000 మింట్ అయి ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్డినల్ పంక్స్ ఉంది కదా, ఇది లెస్ దాన్ 1000 ఇన్స్క్రిప్షన్స్లో ఉంది. అండ్ దాని తర్వాత ఆర్డినల్ లూప్స్ ఉన్నాయి, దాని తర్వాత ఆడ్ రాక్స్ ఉన్నాయి. సో ఆడ్ రాక్స్ ఇవన్నీ కాపీనే. సో అనదర్ థింగ్, బిట్ కాయిన్ పంక్స్ 10,000 కలెక్షన్ ఉంది. ఇది టోటల్ కాపీ ఆఫ్ క్రిప్టో పంక్స్. I don't know how they have done that. So itla multiple projects already exist ఉన్నాయి. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ లో వన్ గుడ్ ప్రాజెక్ట్ ఏదైతే సజెస్ట్ చేస్తున్నా అది వచ్చేసి బిట్ కాయిన్ స్ట్రూమ్స్. ఇది వచ్చేసి 210 కలెక్షన్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఇంకా ఎవరికి ఎన్ఎఫ్టీస్ మింట్ చేసి అంటే మింట్ అయిపోయి ఉన్నాయి ఇన్స్క్రిప్షన్, బట్ ఎవరు సేల్ అనేది కండక్ట్ చేయలేదు. సో మేబీ సూన్ దీనిలో సేల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దీనిలో కూడా ఫాలో అయ్యి చెక్ చేసి ఉండండి. అండ్ ఓవర్ దాట్ మీరు ఏదైనా ఫ్రీగా ఒక ఇంపార్టెంట్ ఆర్డినల్ కావాలనుకుంటే వీళ్ళు ఆర్డినల్ వ్యాలెట్స్ వాళ్ళు ఇన్స్క్రిప్షన్ 6426 అనేది ఫ్రీగా ఇస్తున్నారు. సో ఒక్కరికి గివ్ అవేలో ఇస్తున్నారు. సో జస్ట్ ట్రై చేయండి ఇందులో పార్టిసిపేట్ చేయడానికి. మేబీ మీరు లక్కీ ఎనఫ్ అయితే దీనిలో మీకు ఈ ఇన్స్క్రిప్షన్ వినే ఛాన్స్ ఉంది. సో అంతే. సో బేసిక్ డీటెయిల్స్ అన్ని మీకు చెప్పాను. సో ఇప్పుడు మీరు మీ ఓన్ రీసెర్చ్ చేసి ఇందులో ఫాలో అవ్వండి. అండ్ బ్లైండ్గా ఏది పడితే అది ఎన్ఎఫ్టీస్ని బై చేయొద్దండి. ఎందుకంటే దీనిలో అన్ని కాపీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చు బోర్డే ఎన్ఎఫ్టీస్ కూడా వీళ్ళు ఫేక్వి క్రియేట్ చేశారు. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. సో ఇట్లాంటి టైంలో చాలా స్కామ్స్ ఉంటాయి. సో అందుకే వీడియో చేశాను. సో యూ షుడ్ బి అవేర్ వాట్స్ గోయింగ్ ఆన్ అండ్ ఏది నిజం ఏది స్కామ్ అనేది యూ షుడ్ ఐడెంటిఫై. సో అంతే గైస్, అది ఈరోజు వీడియో మీకు కొంచెం హెల్ప్ఫుల్ ఏమైనా ఛానల్ కొత్తగా వచ్చిన వీడియో నచ్చిన ఛానల్కి వెంటనే సబ్స్క్రిప్షన్ లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ క్లారిఫికేషన్ ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో దట్స్ ఆల్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.